నమస్తే. నేను దాసి నాగరాజు, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు నిజాంపేట కార్పొరేషన్లో ఉన్నటువంటి శ్రీరాములకుంట పార్కు, అలాగే మన నిజాంపేట జడ్పిహెచ్ఎస్ స్కూల్లో మొక్కలను నాటి వాటి యొక్క ఆవశ్యకతను సమాజానికి తెలియజేయడం జరిగింది. ఈ పర్యావరణ దినోత్సవం 1972లో ఐక్యరాజ్య సమితిలో జరిగినటువంటి సెమినార్ ఏదైతే ఉందో, మరి అందులో పర్యావరణం యొక్క విశిష్టతను విశ్లేషించుకొని మరి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానించినటువంటి మరి సందర్భంగా 1973 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రపంచమంతా జరుపుకోవటం జరుగుతూ ఉంది. మరి మనం జీవించాలంటే గాలి, నీరు, మరి ఆకాశం, భూమి, ఇవి చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి. వీటికి మరి కాలుష్య కారకాలు ఏవైతే ఉన్నాయో, ఈ కాలుష్యం వల్ల ఆకాశమే కానీ, నీరే కానీ, భూమే కానీ మరి కలుషితమయ్యి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల ఆరోగ్యానికి, మరి మానవాళి యొక్క మరి జీవనానికి విఘాతం కలిగిస్తున్నాయని ప్రతి ఒక్కరు కూడా భావించి వీటిని కలుషితం కాకుండా కాపాడవలసినటువంటి బాధ్యత పౌరులుగా మన మీద ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కాలుష్య కారకాలుగా ఉన్నటువంటి ఏదైనా కానీ వాటి యొక్క వినియోగాన్ని తగ్గించడం ద్వారా మరి మానవాళికి మనం మేలు చేకూర్చడం జరుగుతుందని సందర్భంగా మనవి చేస్తూ, భూమిలో ప్లాస్టిక్ మరి ఎన్ని సంవత్సరాలైనా అది భూమిలో కలిసిపోదు అనే విషయం మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని మనం పూర్తిగా అరికట్టలేకపోతున్నాం. అదేవిధంగా మరి పారిశ్రామిక వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి నీటిలో కలిసిపోవటం వల్ల మరి తద్వారా నదులు, అలాగే సముద్రం కలుషితమైనటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా మరి భూగర్భ జలాలు కూడా కలుషితమైనటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకొని సాధ్యమైనంత వరకు మరి వీటి యొక్క వినియోగాన్ని తగ్గించడం ద్వారా, అత్యధికంగా చెట్లను నాటడం ద్వారా మరి వాతావరణంలో సమతుల్యత జరుగుతుంది కాబట్టి, తద్వారా మానవాళికి మేలు జరుగుతుంది కాబట్టి, స్వచ్ఛమైనటువంటి నీరు, స్వచ్ఛమైనటువంటి గాలి మరి మానవ జీవనానికి ప్రధానం కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రయత్నం చేసి మంచి సమాజానికి మరి మనవంతు కృషి చేయవలసినటువంటి అవసరం ఉందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరొకసారి పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.